అంతే కదా. ఎక్కడి నుంచి పాప ఆ మాత్రం ఏం చేస్తుంది? ఈ ఇళ్ల పరిస్థితి అదే కదా బేసిక్ గా. అంతే అంతే. అప్పుడు వాళ్ళ అసంతృప్తిని చల్లార్చగలిగితే భవిష్యత్తులో వీళ్ళ ప్లాన్ ఓకే. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆదాయ వనరులు అయ్యే పెరిగిపోతలే రేపు పొద్దున. రెండవది వచ్చేటప్పటికి ఈ డబ్బులు అంతా కూడా జగన్ దోచేసుకున్నాడని మనం చెప్తున్నాం కాబట్టి చర్చ అటుకెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. లేబర్కి ఇవాళ ఫస్ట్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఫార్ములా, 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేశాడు అన్నాకనే జగన్ని గెలిపించింది ప్రజలు, ప్రతిపక్ష నాయకులు చేసింది. 16 నెలలు జైల్లో ఉన్నారు. 16 నెలలు జైల్లో ఉన్నాడు, 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పాకనే ఆయన సీఎం చేశారు. నువ్వు ఇవాళ 1000 కోట్లు తిన్నాడు, 3,000 కోట్లు తిన్నాడంటే ఏందండి, ఎవడు పట్టించుకోవాలి బేసిక్ గా? ఇంకోటి, వాడికి ఎవరికి నష్టం రాలా, వాడికి అందరికి డబ్బులు వచ్చినాయి ఇతని వల్ల. అప్పుడు ఎందుకు అతన్ని వ్యతిరేకించాలి? ఓన్లీ మొన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ పనిచేసినాయి. డెడ్లియెస్ట్ కాంబినేషన్ కమ్మ కాపు ఏకం కావడం, ఇంకోటి జగన్ చేసుకున్న స్వయంకృతాపరాధం కారణంగా రెడ్లు దూరం కావటం, జగన్ స్వయంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వల్ల కాపు సామాజిక వర్గంలో వీళ్ళకి వచ్చే ఓట్లు డిస్టర్బ్ అవటం, వెళ్ళిపోవడం అవతలకి. కాపులు గంపు కొత్తగా వెళ్ళిపోయారు. ఈయన ఎక్స్పెక్ట్ చేసిన బీసీలు రాలా.